హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఈరోజు మన వీడియోలో అన్నదాత సుఖీభావకు సంబంధించేసి ఇన్ఫర్మేషను అంటే 18వ తేదీ పడతాయని చెప్పి నేనే ఈ వీడియో చేస్తున్నాను. కానీ పడలేదు. సో, దాని యొక్క ఇన్ఫర్మేషను అదేవిధంగా కౌలు రైతులకు 20,000 అయితే పడేదానికి స్కీమ్ అనేది ఒకటి ఉంది కదా! ఆ స్కీమ్ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా అన్నదాత సుఖీభావ 18వ తేదీ అయితే పడలేదు. ఇంకా రిలీజ్ చేయలేదు. కానీ కొంత ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఇంతకుముందు. 18వ తేదీ అయితే రిలీజ్ చేస్తారు. అక్టోబర్ 18 అనేది రిలీజ్ చేస్తారని చెప్పేసి. కానీ అయితే చేయలేదు. అది ఎందుకు చేయలేదు అనేది అయితే తెలియదు. కానీ ఈసారి ఎప్పుడైనా చేస్తారని చెప్పి ఇన్ఫర్మేషన్ కానీ వచ్చినట్లయితే మన వీడియోలో అయితే నేనైతే మీకైతే అందిస్తాను మన వీడియో ద్వారా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కానీ వచ్చినట్లయితే మనం అయితే మాట్లాడుకున్నాం. అదేవిధంగా కౌలు రైతులకైతే 10,000 రూపాయలు అయితే ఇస్తారు మన ఏపీ ప్రభుత్వం అనేది. కౌలు రైతులకు 10,000 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది మొదటి విడత మాత్రమే కౌలు రైతులకు. మొత్తం అయితే సంవత్సరానికి 20,000 రూపాయలు అయితే ఇస్తారు. కానీ మొదటి విడతలో 10,000, రెండవ విడతలో 10,000 ఈ విధంగా అయితే 10,000, 10,000, 20,000 అయితే ఇస్తారు. ఈ మొదటి విడత ఎప్పుడు పడుతుంది అంటే అన్నదాత సుఖీభావ పడేటప్పుడు ఈ యొక్క మొదటి విడత పడేదానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నేను ఎప్పుడైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే మన వీడియోస్ ద్వారా మీకైతే ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తాను. అదేవిధంగా ఈ యొక్క 10,000 పడాలి అన్నట్లయితే మీకు ఈ యొక్క టెనెంట్ కార్డు అనేది అయితే ఉండాలి. అంటే కౌలు రైతులకు ఒక కార్డు అయితే ఉంటుంది. ఆ కార్డు ఉండవలసి అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ క్రాప్లో మీ యొక్క పంట డీటెయిల్స్ అనేది అయితే అప్లై చేసుకో ఉండాలి. అంటే ఆడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఈ క్రాప్ అనేది మీరు దరఖాస్తు చేసుకుంటే మాత్రమైతే ఈ యొక్క డబ్బులు అనేది మీకైతే పడతాయి. మొదటి విడతలో 10,000, రెండవ విడతలో 10,000. సో, ఈరోజు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా 5 పాయింట్స్ అయితే ఇవ్వండి. జై హింద్.